ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ విజిట్కి రావడం జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, గతంలో ఆర్ఎఫ్సిఎల్ కష్టాలు ఉన్నప్పుడు వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు తోటి మాట్లాడి వారికి కాకా గారు అంటే మరి ఎంతో సన్నిహితులు అని తెలిసి అందరికి తెలిసిన విషయమే. మన్మోహన్ సింగ్ గారు కూడా పాజిటివ్గా స్పందించినప్పుడు ఆర్ఎఫ్సిఎల్ అప్పుడు మూతపడిపోయినప్పుడు కూడా 10,000 కోట్ల లోన్ వేవర్ చేసి మళ్ళా ప్లాంట్ స్టార్ట్ కావాలని చెప్పి ఎంతో కృషి చేసినారు. ఇక్కడున్న స్థానికులందరికీ ఈ విషయం తెలిసే ఉంది. అప్పుడు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ తిరిగి మళ్ళా పనిచేయాలి, ప్లాంట్ నడవాలని చెప్పి వారు కృషి చేసి తెలంగాణ రైతాంగానికి ఆర్ఎఫ్సిఎల్ అండగా ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతోటి, మరి స్థానికులకు ఉపాధి కల్పించే ఆలోచనతోటి మళ్ళీ తిరిగి ఆర్ఎఫ్సిఎల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇవాళ మన రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది. యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది, మీరు అందరు చూస్తున్నారు. మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం 30% అలొకేషన్ జరుగుతున్నది. మరి ఇంతకుముందు 60% అలొకేషన్ ఉండింది ప్రొడక్షన్లో. మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి వాడిని ప్రశ్నించడం జరిగింది. అందరూ ఒకటి గమనించాలి, స్థానికంగా ఉన్న ఈ ఆర్ఎఫ్సిఎల్ లోకల్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, లోకల్ సప్లై ఆఫ్ మెటీరియల్ కానివ్వండి, మరి తెలంగాణలో ఉన్న ప్లాంట్కి కేవలం 30% అలొకేషన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అంటే సెంటర్లో బీజేపీ పార్టీ ఉన్నది. బీజేపీ పార్టీకి తెలంగాణ మీద ప్రేమ లేదని చెప్పి అనేక అంశాల మీద గత సంవత్సరం నుండి మేము ఏదైతే హైలైట్ చేస్తున్నామో, ప్రజలకు కన్ను చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో, ఇవాళ మళ్ళా తెలంగాణ రైతన్నకు కూడా బీజేపీ పార్టీ అండదండగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. మీరందరు చూస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ జూలై అలొకేషన్ 1.4 lakh టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం 70,000 టన్నుల అలొకేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా 60% నుంచి 30%కి తగ్గివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం. బీజేపీ పార్టీ స్టేట్స్కు ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్కి వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.